సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ టెంపుల్ వద్ద గురువారం అమావాస్య అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మురికి సిద్దిరాములు సత్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కొడుకు కోడలు మురికి పద్మలత కృష్ణమూర్తి మరమలు శ్వేత అరవింద్ సౌజన్యాలతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచరం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందన్నారు. అమావాస్య అన్నదానానికి సహకరిస్తున్న మా వైశ్య సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి అమావాస్య నాడు ప్రముఖులను సన్మానించే కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి వర్గల్ టెంపుల్ రఘుపంతులను సన్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐత సత్యనారాయణ, మలయాళ భద్రయ్య, శ్రీహరి, కాశీనాథం, రామవరం రమేష్, శంకరయ్య, రుక్మయ్య, సత్యనారాయణ, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సీతారామచంద్ర భగవానికి ఈరోజు గజ్వేల్ పట్టణంలో ప్రతి అమావాస్య రోజు జరిగే అమావాస్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఈరోజు 62వ నెల మేము స్థాపించి 62వ నెల ఈరోజు నార్సింగ్ వాస్తవ్యులు కీర్తిశేషులు మురికి సిద్దిరాములు సత్యలక్ష్మి గారి జ్ఞాపకార్థము వారి కుమారుడైనటువంటి మురికి కృష్ణమూర్తి కోడలు పద్మలత వారి ఆధ్వర్యంలో మనవడు మనవరాలు విజయ్ కుమార్, శ్వేత, అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా మా వర్గల్ పురోహితులు రఘుపంతులు గారు మా ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా ఆర్యవైశ్య నాయకులు దుబ్బకుంట లచ్చలే కానీ, దుబ్బకుంట రుక్మయ్యనే కానీ, దొంతుల సత్యనారాయణ గారు, జగ్గయ్య గారి శ్రీహరి గారు, ప్రశాంత్ గారు, రమేష్ గారు, సిద్ధేశ్వర్ గారు, మా కాశీనాథ్ గారు, మా భద్రయ్య గారు, ప్రశాంత్ గారు, రామచంద్రం గారు, సంతోష్ గారు, ప్రవీణ్ గారు, నవీన్ గారు, మా దుబ్బకుంట లచ్చల మామ గారు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మా వాట్సాప్ మెసేజ్ను చూసే ప్రతి నెల ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మా గంగిశెట్టి ప్రవీణ్ గారు కానీ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో ముందుంటూ మేమంటే మేమని అన్నదానం చేయడం కూడా ముందు వరుసలో ఉంటూ ఈ సేవా కార్యక్రమంలో ఇంత వర్షంలో కూడా వచ్చి వీళ్ళందరూ ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ అమావాస్య అన్నదానంలో పాల్గొంటున్నందుకు వారికి కానీ వారి ఈ రోజు అన్నదానం చేస్తున్నటువంటి మురికి కృష్ణమూర్తి గారి ఫ్యామిలీకి కానీ ఆ దేవదేవులు అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఆ కన్యకా పరమేశ్వరి మాత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి కాపాడాలని కోరుకుంటూ ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే పితృదేవతలకు 7 తరాలకు తల్లి తరపున తండ్రి తరపున మోక్షం కలుగుతుంది. అందు గురించి మా గజ్వేల్ పట్టణంలో ప్రతి ఆర్యవైశ్యుడు నేను చేస్తా ఈ నెల, నేను చేస్తా ఈ నెల అని ముందు వరుసలో ఉంటూ ముందుకొస్తున్నందుకు ప్రత్యేకంగా మా ఆర్యవైశ్యులందరికీ కూడా పేరు పేరున మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్యులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరూ ముందు వరుసలో ఉంటూ దాన ధర్మాలకు చందాలకు ముందు వరుసలో ఉంటున్నందుకు ప్రత్యేకంగా అమ్మవారు వాళ్ళందరినీ నిండు నూరేళ్లు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో కాపాడాలని మా గజ్వేల్ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి మా మీడియా మిత్రులు కూడా మా గౌజ్ కానీ మా ప్రభాకర్ అన్న కానీ వీరందరికీ కూడా మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మేము చేస్తున్న కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు మా శేఖర్ అన్నకే కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి, అన్నపూర్ణ మాతాకు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో అమావాస్య అన్నదాన సందర్భంగా నంగునూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం జరుగుతుంది. ప్రతి అమావాస్య రోజు అన్నదాన ప్రసాదం జరుగుతుంది. ఇది 62వ అన్నదానము. ఈ అన్నదానం వల్ల అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, అందరూ సుభిక్షంగా ఉండి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ అన్నదాన ప్రసాదం వల్ల 7 తరాల కింద 7 తరాల పైకి కూడా అందరూ కూడా నిత్యనిస్తారు కాబట్టి దీనికి ఎంతో ఫలితం ఉంది. కాబట్టి అందరూ కూడా అన్నదాన ప్రసాదంలో పాల్గొని పితృదేవుల యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము. ఇందులో ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొని వారు ఎంతో త్యాగంతో మేము ముందుకు వచ్చి పాల్గొంటారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసవి.